ఐఎస్టిఏ సంఘ సేవకులు నిరీక్షణ గారు, వారు దైవ సేవకులు, స్థానికంగా ఇక్కడ మీ అందరికి పరిచయస్తులే. ఆ రీతిగా గృహ యజమాని సహోదరులు దుర్గారావు గారు, వారికంటే నేనేదో పెద్ద ప్రసంగికునని నన్ను పిలవలేదు, కానీ నా మీద ఉన్నటువంటి అభిమానంతో నన్ను పిలిచారు. దైవ సేవకులు ఇద్దరూ నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి సమయం బట్టి వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఇక్కడ చేరినటువంటి వారంతా కుటుంబీకులు, ఒక 50% కుటుంబీకులే ఉన్నారు. అందరూ మీరిక్కడున్న స్థానికంగా సంఘం గుంటూరు నుండి వచ్చింది ఎక్కువగా కుటుంబీకులు. ఏదో కొద్దిమంది మాత్రం మేము సంఘస్థులు వచ్చారు అభిమానంగా. ఈ రాత్రి మనం చేరినటువంటి సందర్భం కృతజ్ఞతా కూటం. రోజు కొంచెం తింటావు, పండగ రోజు కొంచెం ఎక్కువ తింటావు, స్పెషల్ తింటావు కదా. అందువలన ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. సమయాన్ని చూడబాకండి, తెల్లవారుజాము దాకా చెప్తా. ఎందుకంటే రేపు రాత్రి మహాపండగ మనకి. తెల్లవారుజులు మనం ఉండాలి. ఈ రాత్రి కొన్ని నిమిషాలు నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి వారికి క్రొత్తగా అనిపించవచ్చు, కానీ జిల్లా సైదులు గారు, రాములమ్మ గారు, ఆ రీతిగా బుర్రి లతీఫ్ గారు, అంటే ఆ ఇల్లు షారోన్ గారు వాళ్ళ మామగారు భాగ్యమ్మ గారి తల్లిదండ్రులు బుర్రి లతీఫ్ గారు, ఒంగూరి ఎంకమ్మక్క రాములు గారేగా. తర్వాత రాజారావు గారు, కోడి రాజారావు గారు, వీళ్ళంతా మాకు పరిచయస్తులే. ఇందాక వేర్ల ప్రసాదరావు గారు చాలా విషయాలు చెప్పారుగా. గుంటూరు విజ్ఞాన మందిరంలో ఆయన తన రచనలు, డ్రామాలు, డైరెక్షన్లు చేస్తూ ఉన్న సమయంలో మేము తనని కలుస్తూ ఉండేవాళ్ళం. షారోన్ గారు, మేము. షారోన్ గారు అంటే లతీఫ్ గారు అల్లుడు, భాగ్యమ్మ గారు వాళ్ళ ఆయన. ఇక్కడున్నాడు, మాకు బావ అవుతాడు. తనతో పాటు మేము ఇక్కడ ఇప్పుడు ఒంగోరి ఎంకమ్మక్క వాళ్ళ ఇల్లు ఈ పైన ఉండేది పెంకుటిల్లు. మీరు పుట్టారో లేదో నాకు తెలియదు. ఏ లైనా అలాైనా ఆ పక్క లైన్లో పైన ఉండేది ఇల్లు. అక్కడి నుండి చూస్తే ఆ రైల్వే స్టేషను సెంటింగ్ చేయటం అంతా కనిపిస్తూ ఉండేది. ఒక వారం విడిది చేసాం ఆ ఇంట్లో. లతీఫ్ గారి ఇంట్లోనైతే షారోన్ గారికి ఎప్పుడు గుబిలిమలితో అప్పుడు తీసుకొచ్చేవాడు. ఈరోజు మీకు క్రొత్తగా ఉండొచ్చు, కొంచెం వాక్యాన్ని ఈ రాత్రి సహోదరుడు తను చెప్పినటువంటి సాక్ష్యం. వివాహము కాకముందు దుర్గారావు అందరికీ తెలుసు, వివాహమైన తర్వాత దుర్గారావు అందరికీ తెలుసు. వివాహము కాకముందు ఎలా ఉన్నారో, వివాహమైన తర్వాత ఎలా ఉన్నారో కూడా మీకు తెలుసు. ఒక మనిషి మార్చబడిన తర్వాత, మార్పు చెందిన తర్వాత, క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షింపబడిన తరువాత, రక్షణానుభవంలో ఎదిగే కొలది ఆ మనిషిలో సంపూర్ణత రావాలి, మార్పు రావాలి. ఆ మార్పు తనలో మీరందరూ చూశారు. తనను గురించి చెప్పాలంటే పొగడత వేరు, మెచ్చుకోవటం వేరు. పొగడత వేరు, మెచ్చుకోవటం వేరు. రెండిటికి వ్యత్యాసం ఉంటుంది. పొగడతలు అంటే లేనివి చెప్పడం, మెచ్చుకోవడం అంటే ఉన్నదానిని చెప్పడం. సహోదరుడు ఒక సేవకుని వెంబడించాడంటే ఆ సేవకునికి అంత లోబడి ఉంటాడు. సేవకునికి లోబడి ఉండే మనస్తత్వం దైవ సేవకులు నిరీక్షణ గారు కానీ, ఆ రీతిగా ఇజ్గియా గారు కానీ చూసి ఉంటారు. తనలో సేవకునికి లోబడి ఉండడం,
తాను ఇప్పుడు ఒక ఆఫీసర్గా జాబ్ చేస్తారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడే తను ఆఫీసరు, సంఘంలోకి వస్తే మాకు విశ్వాసి, అలాగనే బ్రతుకుతాడు. ఈ మధ్యకాలంలో బాగా లేదు, కొంచెం కూర్చోలేకపోతున్నాడని నేను కుర్చీ వేస్తే కుర్చీ మీద కూడా కూర్చోలేడు, కింద కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని నేను కుర్చీ వేస్తే కూడా కుర్చీలో కూర్చోడు. సేవకులను అంతగా గౌరవిస్తాడు, సేవా పరిచర్యకు తోడ్పాటుగా ఉంటాడు. సంఘములో తన వంతు తాను సేవకులకి సంఘానికి మేలుకరంగా ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ చెబితే పొగుడుతున్నారు అనుకుంటారు, ఇంకా అదంతా మీకు తెలుసు. ఇందాక వేర్ల ప్రసాదరావు గారు చెప్పారు కదా, సంఘ పెద్దలు సంఘము ఈ సంవత్సరం చాలా బాగా చేశారు, 98 మార్కులు ఇచ్చానన్నాడు. ఆ మిగతా 2 మార్కులు కూడా వచ్చే నెలకల్లా పడిపోతాయి. సంఘం అంతా ఏకమైతేనే దేవుని పరిచర్య అభివృద్ధి చెందిద్ది. అలాగున మరి సేవకులకు లోబడి సంఘానికి సహకారుడుగా దేవుని ఎదుట నమ్మకస్తునిగా ఉండే సహోదరుడు తన భార్య పిల్లలు, ఇప్పుడున్నటువంటి తరంలో యవనస్తుల పిల్లలు, అశోకు మిట్టు వారి వయసు కలిగినటువంటి పిల్లలు ఎంతోమంది ఇష్టానుసారంగా వారి జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యవనస్తులు ఇద్దరు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఒక ప్రత్యేకమైనటువంటి నడవడిక, లోకంతో కలిసిపోకుండా, లోకాచారాలకు లోను కాకుండా, లోక వ్యవహారాలలో జోక్యం లేకుండా వారి చేతనైనంత వరకు వారమంతా మందిరంలోనే దేవుని పనిలోనే వారు గడుపుతారు. అలాగా ఒక ప్రత్యేకించబడినటువంటి కుటుంబం. వేర్ల ప్రసాద్ గారు అన్నారు, గుట్టు బయటికి రాకుండా, వాళ్ళ కష్టాలు బయటికి చెప్పుకోకుండా, వారు తిన్నారో తినలేదో చెప్పుకోకుండా బ్రతుకుతున్నారు అంటే మొదటిగా కుటుంబ యజమానురాల మీద ఉంటుంది. కుటుంబ యజమానురాలుగా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ వ్యవహారాలని బయటికి రాకుండా వారితో కలిసి ఏకీభవించి దైవికంగా ఎదుగుతున్నారు. తన కుమార్తె, కుమారులు, కుటుంబం అంతా దేవునిలో ఉన్నారు కనుక ఇన్ని పరిస్థితులు తారుమారైనా, వారి కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైనా, వారి అనారోగ్యాలు దెబ్బతిని పాడైనా, కొందరు ప్రాణమును గూర్చి ఆశ వదులుకొనినను యెహోవా మరలా వారిని కాపాడును అనేటువంటి వాక్యం మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని క్షేమంగా తీసుకొచ్చారు కనుక ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేశాడు. అందరికి వందనాలు. ఇక్కడ వాళ్ళకి వందనాలు చెప్పటం రాదా? అంత మా వాళ్ళే నాకు చెబుతున్నారు వందనాలు. అందరికి వందనాలు. అందరూ ఒకసారి లేచి నిలబడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చాలాసేపు కూర్చున్నారు కదా, ఏంటండి గుంటూరు వాళ్ళు పొదుగులు లేపుతున్నారు అనుకుంటారేమో. ఇందాక మీ పాస్టర్ గారు లేపారు, ఇప్పుడు నేను. అందరికి వచ్చినటువంటి ఒక పల్లవిచరణం పడదాం. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ. అందరికి వచ్చి పాడండి. వగును యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను, గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కర్రయో నీ దానమును, నీ దుడ్డు కర్రయో నీ దానమును నా
తోడయుండి నడిపించును, నా తోడయుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా తల నూనెతో అంటి ఉంటివి, నా తల నూనెతో అంటి ఉంటివి. నా గిన్నె నిండి పొర్లోచున్నది, నా గిన్నె నిండి పొర్లోచున్నది. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. అందరూ అలానే నిలబడి ఉండండి, అందరూ అలానే నిలబడి ఉండండి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము నేను చదువుతున్నాను, అనుసరించండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలరాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయోను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడునైనా నేనే సీబాను అనెను. కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా సహోదరుడు దుర్గారావు బ్రదర్ కుటుంబం యొద్ద ఏర్పాటు చేయబడిన కృతజ్ఞత కూటములో మేమందరము చేరామయ్యా. ఇప్పటి వరకు అనేక మంది కలిసి పాడాము, పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు నాయన. సహోదరుడు తన కుటుంబం విషయాలన్నీ సాక్ష్యం చెప్పారు. ఆ రీతిగా దైవ సేవకుల వాక్యమును వినిపించారు నాయన. మీ దీనదాసునైన నన్ను మీ పక్షాన నిలబడి ఉండగా నన్ను మరుగుపరచండి నాయన. చదవబడినటువంటి లేఖను మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళినప్పుడు వాక్యానందముతో తిరిగి వెళ్ళినట్లుగా సహాయం దయచేయమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో చదవబడినటువంటి వాక్యము వినని వారు ఇక్కడ ఎవరూ లేరు. వినని వారు ఎవరూ లేరు. సావుకులుగా మేము కూడా అనేక పర్యాయాలు ఈ వాక్యమును బోధించాం, ఎన్నో పర్యాయాలు విన్నాం. మరి యొక్క పర్యాయము ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. రాజైన దావీదు గారి కాలములో ఆయన రాజ్యమునకు వచ్చినప్పుడు తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతానును గూర్చి వాకాబు చేశాడు. యోనాతానును తన తండ్రి అయిన సౌలును చనిపోయారు. ఇప్పుడు వారి కుటుంబంలో ఎవరు ఉన్నారు? యోనాతాను నా ప్రాణ స్నేహితుడు, తనకి నేను మేలు చేయాలి, తనను బట్టి తన కుటుంబానికి మేలు చేయాలి అని రాజ్యములో ఉన్నటువంటి సైన్యాధిపతులను, మంత్రులను, సామంతులను అడుగుతున్నాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి నేను మేలు చేస్తా, ఆ కుటుంబంలో ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా అని అడిగినప్పుడు వారు అన్నారు, అయ్యా ఎవరెవరు ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సౌలు గారి ఇంటిలో పనిచేసేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, పనివాడు.
అతని పేరు సీబా. అతను ఉన్నాడయ్యా అంటే పిలిపించండి అతన్ని అన్నాడు. సీబా అనేటువంటి అతన్ని పిలిపించగా దావీదు గారు అడుగుతున్నారు, ఇప్పుడు సీబావు నీవేనా అనగాని సీబా అంటున్నాడు, నీ దాసుడినైనా సీబాను నేనే. అలాగైతే సౌలు కుటుంబ సమాచారం నీకు తెలుసా, యోనాతాను గురించి నీకు తెలుసా అని అడిగినప్పుడు అతను అంటున్నాడు, సౌలు కుటుంబంలో ఎవరున్నారో ఎవరు లేరో తెలియదు కానయ్యా, యోనాతానుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతడు కుంటి కాళ్ళు కలిగిన వాడు. మీరు ఇప్పుడు ఎక్కడున్నాడు అతను అంటే, యుద్ధమునకు భయపడి యుద్ధము జరుగుతూ ఉండగా, ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధము జరుగుతూ ఉండగా శత్రువులు వచ్చినప్పుడు తన దాది ఆ బిడ్డను ఎత్తుకొని 3 నుండి 5 సంవత్సరాల లోపు వయసు ఆ డాబా మీద నుండి దిగుతూ ఉండగా ఏదో తట్టుకొని పడినట్లుగా మెట్ల మీద నుండి పడిపోయింది. అప్పుడు సంకలో ఉన్న పిల్లవాడు క్రింద పడిపోయాడు, 2 కాళ్ళు కుంటివైపోయినాయి. పుట్టినప్పుడు అతడు కుంటివాడు కాదు, తన దాది ఎత్తుకొని పరిగెడుతూ ఉండగా 5 సంవత్సరాల వయసులో అతడు కుంటివాడయ్యాడు. ఇప్పుడు యవనస్తుడైపోయాడు, యవనస్తుడుగా వచ్చాడు, వయస్సు పెరిగింది కానీ కుంటితనం పోలా. ఇప్పుడు ఎక్కడున్నాడు అతడు అంటే లోదేబారులో ఉన్నాడయ్యా. లోదేబారు అనేటువంటి స్థలంలో ఉన్నాడు. ఎవరి ఇంట ఉన్నాడు అని అడిగితే మాకీరు ఇంట ఉన్నాడు అన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పేర్లు మన వాక్యమునకు చాలా అవసరమైనవి, మన జీవితాలకి పోల్చబడినవి. యోనాతాను, దావీదు గారు, సౌలు, షీబా, మాకీరు, లోదేబారు, ఎలాగూ ఈ పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. యోనాతానుని బట్టి సౌలు కుటుంబమునకు మేలు చేయాలనుకున్నటువంటి రాజైన దావీదు గారు యేసుక్రీస్తుకు పోల్చబడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లోదేబారు అనేటువంటి స్థలము ఎండిన స్థలము, నిర్జీవమైనటువంటి స్థలము. లోదేబారు అనగానే అది నిర్జీవమైనటువంటి స్థలము, ఎండిన స్థలమని మనకు చూపిస్తూ ఉంది. మాకీరు అనేటువంటి అతను, మాకీరు అనగా అమ్మబడినవాడు లేక మోసకారి, పేర్లకు అర్థాలు. ఇందాక నిరీక్షణరావు గారు నా పేరుకి అర్థం చెప్తున్నారు. సమర్పణరావు అనగానే దేవుని సేవకు సమర్పించుకున్నారని. వాస్తవమే, నేను పుట్టగానే మా తల్లిదండ్రులు దేవుని పరిచర్యకు సమర్పించి సమర్పణరావు అని పేరు పెట్టారు. మన పేరులకు అర్థం ఉంటుంది. వీర వెంకట సత్యనారాయణ అని ఒక ఆయనకి పేరు పెట్టారు. చివరికి పిలిచేటప్పుడు మాత్రం బుజ్జి కన్నా నాన్న అని పిలుస్తారు. పేర్లు మాత్రం చాలా పెద్దగా పెడతారు. ఇప్పుడు చాలామంది పిల్లల్ని పేరు పెట్టండి పాస్టర్ గారు అని తీసుకొస్తున్నారు. ఏం పేరు అంటే వాళ్ళు ఏదో చదువుతున్నారు, మాకు అర్థం కాదు. అర్థం కాని పేర్లు పెడుతున్నారు. సరే ఇదిగో వీళ్ళు చెప్పిన పేరే అని నా నోరు తెరక్క నేను వదిలేస్తున్నా. ఒక పేరు పెట్టుకున్నాము అంటే ఆ పేరుకి అర్థం ఉంటుంది. మా గ్రామంలో ఒక ఆమె పేరు దెబ్బమ్మ. దెబ్బమ్మ ఆమె పేరు. నేను ఆమెను అడిగేవాడిని, పిన్నా ఏంటి నీ పేరు ఎందుకు దెబ్బమ్మని పెట్టారు అంటే, ఏమోనయ్యా అప్పుడు పెట్టారు, మా అమ్మకంట పిల్లలు బతకట్లేదని నేను పుట్టినప్పుడు చాట్లో వేసుకొని తీసుకెళ్ళి దెబ్బ మీద పెట్టి. దెబ్బ అంటే ఏంటిది? పెంటకుప్ప అంటే ఇంట్లో ఇప్పుడంటే బండ్లు వస్తున్నాయి, విజిలేయగానే అందరూ చెత్త బొట్టలు పట్టుకొని బయటకు వచ్చేస్తున్నారు. ఇంతకుముందు అన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పోగేసేవాళ్ళు దెబ్బని. ఆ చాట్లో పెట్టుకొని వెళ్ళి ఆ బిడ్డని ఆ దెబ్బ మీద పెట్టి దెబ్బమ్మ అని పేరు పెట్టారంట. అంటే పేరుకి అర్థం ఉందా లేదా? పెంటమ్మ పేరుకి అర్థం ఉంటుందా ఉండదా? సొబ్బమ్మ పేరుకి అర్థం ఉంటుందా ఉండదా?
నీకు పెట్టేటువంటి పేరులో ఒక అర్థం ఉంటుంది. లోదేబారు అనేటువంటి స్థలము, గుంటూరు వస్తే మా పేట తుఫాన్ నగర్ అంటారు. అక్కడికి వచ్చి అడిగితే మీకు చెబుతారు తుఫాన్ నగర్ అంటే తుఫానికి ఇచ్చిన ఇల్లులు కాబట్టి తుఫాన్ నగరు అన్నారు. లోదేబారు అంటే నిర్జీవమైనటువంటి స్థలము, ఎండిన స్థలం, అది సౌడు భూమి కలిగినటువంటి స్థలము. అందులో ఈ కుంటి కాళ్ళు కలిగినటువంటి బోషేతు అనేటువంటి అతను ఉన్నాడు. అతని పేరు యోనాతాను కుమారుని పేరు బోషేతు. బోషేతు అని తల్లి పెట్టింది. వారి గృహదేవతల పేరు పెట్టుకుంది. బోషేతు అనగా అవమానించబడినవాడు లేక అవమానించేవాడు. కొన్ని సందర్భాల్లో నీవే ఇతరులను అవమానిస్తావు, మరికొన్ని సందర్భాల్లో నీవే అవమానించబడతావు. బోషేతు అనేటువంటి పేరుకి అర్థం అవమానము నొందినవాడు, అవమానించబడినవాడు. అవమానము నొందినవాడు ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే లోదేబారులో ఉన్నాడు. ఎండిన స్థలములో, నిర్జీవమైనటువంటి స్థలములో ఉన్నాడు. ఎవరి ఇంట ఉన్నాడు అంటే మోసకారి ఇంటిలో ఉన్నాడు, అమ్మబడిన వాడి ఇంటిలో ఉన్నాడు, మాకీరు ఇంటిలో ఉన్నాడు. దావీదు గారు సేబాకు చెప్పాడు, నీవు త్వరగా వెళ్ళు, ఆ భవిష్యత్తుని తీసుకొని రా అన్నాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడో ఈ సేబాకు కూడా తెలియదు. లోదేబారు వెళ్ళాడు, మాకీరు ఇంటికి వెళ్ళాడు. ఈ సీబా అంటున్నాడు, భవిష్యత్తు దావీదు నిన్ను ఉన్న బలంగా తీసుకురమ్మన్నాడు, లే బయలుదేరు అనగానే అతను భయపడిపోయాడు. రాజులు ఎందుకు పిలుస్తారో తెలుసా? శత్రుశాస్త్రము లేకుండా ఉన్న వారిని అందరినీ చంపివేస్తారు. సౌలు కుటుంబంలో అందరూ చనిపోయారు. సౌలు దావీదు మీద పగబట్టాడు. దావీదును అరణ్యమునకు, కొండలకి, గుట్టలకి తరిమాడు. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని సౌలు కుటుంబంలో ఉన్నటువంటి పురుషునైన నన్ను ఒకవేళ నేను రాజ్యమునికి ఎదురు తిరుగుతానేమో అని అనుమానంతో ఇప్పుడు నన్ను తీసుకురమ్మన్నాడు. నన్ను తీసుకొని వస్తే ఇప్పుడు నన్ను చంపివేస్తాడేమో. ఏమోనయ్యా, నేను చంపుతాడో బ్రతుకుతాడో మాకైతే తెలీదు, నీవు బయలుదేరాల్సిందే. భయముతో, వణుకుతో ఈ మేబీ భవిష్యత్తు అనేటువంటి వాడు రాజు దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. మురికిగా ఉన్నాడు, లోదేబారులో ఉన్నాడు, నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఎండిన స్థలములో ఉన్నాడు, మోసకారి అయినటువంటి మాకీరి ఇంట ఉన్నాడు, మురికిగా ఉన్నాడు. రాజభోజనం లేదు, రాజ సంరక్షణ లేదు. అతడు ఆ ఇంటి వారు పెడితే తింటున్నాడు, లేకపోతే లేదు. ఇంతగా శ్రమను అనుభవిస్తూ ఉన్న ఈ భవిష్యత్తుని రాజమందిరానికి తీసుకొచ్చారు. రాజుగారు టీవీగా లోపల నుంచి బయటకు వచ్చాడు. దావీదు గారు వచ్చి, భవిష్యత్తునివేనా అంటే ఇప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం పడ్డాడు. అసలు కాళ్ళు లేకపోయినా సరే, చిత్తమయ్యా రాజా, చిత్తము, నేను నీ దాసుని అని సాష్టాంగ పడిపోయాడు. నువ్వు నన్ను చంపుతామేమో, రాజు కుటుంబంలో ఉన్నది నేను ఒక్కనే, నా కాళ్ళే లేవయ్యా, నీకు నేను పోటీ రాను, నాకు రాజ్యం అవసరం లేదు, నన్ను బతకనిస్తే చాలు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, రేబాయ్ భయపడవద్దు, ధైర్యం ఇస్తున్నాడు, నువ్వు భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నిశ్చయముగా నేను నీకు ఉపకారమును చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిశ్చయముగా ఉపకారము చేస్తానన్నాడు. దేవుడు నిత్యముగా మనకు ఉపకారము చేసేవాడు. యెహోవా అందరికీ ఉపకారి. మనుషులకి అపకారం చేస్తారు, మనుషులకి ద్రోహం చేస్తారు, మనుషులకి విరోధముగా ఉంటారు. కానీ దేవుడు అందరికీ ఉపకారి. నిశ్చయముగా నేను నీకు ఉపకారం చేస్తాను, భయపడవద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో యోనాతాను
ఆదాముకు పోల్చబడితే యోనాతాను కుమారుడు ఈ బోషెత్ అనేటువంటి కుంటి కాళ్ళు కలిగిన వాడు మానవునికి పోల్చబడ్డాడు. కుంటితనము, ఆధ్యాత్మికమైనటువంటి కుంటితనము. అతనికి శరీర వైకల్యము కలిగి ఉన్నదేమో కానీ ఈరోజు పాపి అయినటువంటి మానవుడిగా, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి లేని వారుగా కుంటితనము కలిగి ఉన్నావు. నీవు ఆధ్యాత్మికమైనటువంటి కుంటితనము, ఎదుగుదల లేదు, ఆత్మీయత లేదు. నీవెప్పుడూ కూడా ఆత్మీయత ఉన్నట్టు నటించడమే తప్ప పాటలు బాగానే పాడతాం, ప్రార్థన బాగానే చేస్తాం, వాక్యాలు బాగానే చదువుతాం, లోపల ఆత్మీయ స్థితి ఉండదు. కుంటితనం, వైకల్యము కలిగినటువంటి వారు ఉన్నారు. ఏ వైకల్యమో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి ఒక అతన్ని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే అతనిని యేసు ప్రభు మోగవైన చెవిటి దెయ్యమా అన్నాడు. ఏ దెయ్యం అంట? ఏ దెయ్యం? దెయ్యాలు వదలగొట్టేటప్పుడు మా నాన్నగారు జుట్టు కొట్టుకొని చెప్పుని పేరు చెప్పండి అంటుంటుంది. ఆ దెయ్యాలు కూడా ఆడవాళ్ళకి ఎక్కువ పడతాయి. మరి అదేందో అర్థం కాలే. నాకు వీర్ల ప్రసాద్ గారు అన్నారు పరలోకం అంతా ఆడవాళ్ళే ఉంటారని. అసలు ఆడవాళ్ళే, మేము కూడా ఆడవాళ్ళం అవుతాం అక్కడ. అంటే దేహములు మార్చబడటం, అందరం వధువుగానే ఉంటాం అక్కడ. పురుషులుగా ఉండటం కాదు, వధువు సంఘం. మనం అందరం వధువుగా సిద్ధపడతాం. ఆ పెండ్లి కుమారుడైన క్రీస్తుని ఎదుర్కొంటాం. ఆధ్యాత్మికమైనటువంటి వైకల్యత. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు వారు గద్దించారు. చెవిటివైన మోగదెయ్యమా, వాణిలో నుండి బయటికి రా అన్నాడు. ఇది నా సంఘంలో చాలామంది మోగవాళ్ళు ఉంటారు తెలుసా. మోగవాళ్ళు అంటే ఎలాగంటే అనేవాళ్ళు కాదు. ఆధ్యాత్మిక మోగవాళ్ళు ఉన్నారు. అందరికి వచ్చిన పాటే పాడుతుంటారు కానీ వీళ్ళు మాత్రం, వీళ్ళంతా మోగోళ్ళు, పాట పాడలేరు. సభలు కొట్టండి అంటే ఇట్లా ఉంటారు. ఉజ్జుంగు పాడండి అంటే మగవాళ్ళు వీళ్ళు. దేవుని వాక్యమును సరిగా విని వాక్యానుసారముగా బ్రతకలేని వారు, వాక్యమును వినడానికి పెడ చెవిని పెట్టేవారు, చెవిటివారు. లోక సంబంధమైన ఎన్ని సంగతులు చెప్పినా సరే వింటారు కానీ వాక్యం చెబితే మాత్రం ఉంటారు. నేను లోదరంలో చేశా, నాకు లోదరన్ సంఘం ఉంది. బ్యాప్టిస్ట్లో చేశా, బాప్టిస్ట్ సంఘం ఉంది. ఇప్పుడు నాకు ఎస్డిఏ సంఘం కూడా ఉంది. వాళ్ళు అందులో నుంచి వచ్చేసి మొత్తం సంఘం అప్పగించేశారు. ఎక్కడున్నా సరే వాళ్ళ రూల్స్ ఎక్కువ ఉంటాయి నా మీద. వాళ్ళ రూల్స్ మేము చెప్పినట్టు నువ్వు బతకాలంటారు. నేను బతకను అని బయటకు వచ్చేసాను. ఇండివిజువల్గా చేసుకుంటున్నా. ఇండిపెండెంట్ సంఘాలు నాయి. అందరూ సావుకుని మీద పెత్తనం చేయాలనుకుని వారు చెప్పినట్టు వినాలంటారు. నన్ను కాదు, దేవుడు పిలిస్తే నేను పరిచయలోనికి వచ్చాను. ఆధ్యాత్మికమైనటువంటి అంగవైకల్యములు కలిగిన వారు ఇది నా సంఘాల్లో ఉన్నారు. ఓ పాట పాడడం రాదు, ప్రార్థన చేయటం రాదు, దేవుని స్తుతించడం రాదు, ఇంకా బయట వ్యవహారాలు అయితే బాగా మాట్లాడతారు. వీళ్ళకి మించిన వారు లేరు. ఆత్మీయ మోగతనం కలిగి ఉన్న సహోదరి సహోదరుడా, ప్రభు దగ్గరికి రా. ఇప్పుడు ఆ బోషేతు కాళ్ళు, అతను కుంటివాడైతే కాళ్ళు లేనివాడుగా శరీర అంగవైకల్యం కలిగి ఉన్నాడేమో కానీ నీవు కూడా ఆధ్యాత్మికమైన కుంటితనం కలిగి ఉంటావు. సబ్బాతు బడి జరుగుతుంది, సబ్బాతు దినాన చాలామంది చూసుకుంటానే వెళ్ళిపోతారు తెలుసా. ఆ మందిరం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు వీళ్ళు? పాస్టర్ గారు చూస్తాడు, గబాన్ దాడతారు, అవతలకి వాకిలు దాడతారు. కుంటితనం కలిగినటువంటి వారు. మేబీ భవిష్యత్తు లేని ఉన్నావా? అవమానించబడుతున్నావా? నీవే అవమానిస్తున్నావా? నీ తోటి వారికి అవమానకరంగా ఉన్నావా? తోటి వారిని అవమానిస్తూ ఉన్నావా? ఆధ్యాత్మికమైన మోగతనం కలిగి ఉన్నావా? చదవలేని స్థితి, పాడలేని స్థితి, ప్రార్థన చేయలేని స్థితి, ఆత్మీయ వైకల్యంలో ఉన్నావా? అయితే ప్రభు దగ్గరికి రా. దావీదు రాజు దగ్గరికి బోషేతు వచ్చినట్లుగా మనము పరమ తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు నువ్వు రావాలి. నీలో ఉన్నటువంటి చెవిటితనము, నీకున్నటువంటి మోగతనము అన్నిటినీ విడిచిపెట్టి స్వస్థతను పొందినట్లుగా దేవుని యొద్దకు రావాలి.
దేవుని దగ్గర రావాలంటేనేమో ఇప్పుడే ఎందుకులేండి ఇంకా సమయం ఉంది అంటారు. మారుమనసు పొందడానికి సమయం పెడతారు, మార్పు చెందడానికి సమయం పెడతారు. ఇందాక ఆ సహోదరుడు చెప్పాడు, అంత చిన్న వయసులో ఎంత భయంకరమైన అనారోగ్యం అనుభవించారండి. ఆ అనారోగ్యం సామాన్యం అనుకుంటున్నారా? అంత భయంకరమైన అనారోగ్యం అంటే ఆ అశోకుని బట్టి తల్లిదండ్రుల హృదయాలు ఎంత గాయపరచబడి ఉంటాయి, ఎంతగా తల్లడిల్లి ఏడ్చాడో తెలుసా. మిట్టు సంఘంలో ప్రార్థన చేయడం, వీళ్ళంతా ముగ్గురు పిల్లలు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు. ఆ సంఘంలో ప్రార్థన చేస్తూ ఏడ్చాడు బిగ్గరగా, మా హృదయాలు కదిలించబడేటట్లుగా ఏడ్చాడు. ఏమైందంటే చెప్పలేదు అప్పటిదాకా. ప్రార్థనలో వాళ్ళ అన్నను గురించి ప్రార్థన చేస్తున్నాడు. మన హృదయాలు కుమ్మరించబడాలి. వాళ్ళు హృదయాలన్నీ తల్లడిల్లిపోయారు, గాయపరచబడ్డారు, దేవుని ఎదుట మొరపెట్టుకున్నారు. కనుకనే దేవుడు వారికి ఉపకారం చేశాడు. దేవునికి స్తోత్రం. చాలామంది దినాన మాకీరి ఇంట ఉన్నట్లుగా మోసకారి అయినా సాతాను హస్తములో ఉంటున్నావు. సాతాను కబంధ హస్తములో ఉండి నాకేం పర్వాలేదండి, నా వయసు ఇంకా కాలేదండి, నేను ఇప్పుడే కాదులేండి, మారుమనసు పొందాలంటే సమయం ఇప్పుడు కాదండి, వచ్చే అవసరం, ఇంకొక పని ఉందండి, అది అయిపోతే అనుకుంటున్నారు. ఒకవేళ పొరపాటుకి ఎవరినన్నా వయసు అడగండి, వయసు అడిగితే మాస్టర్ గారు చెబుతారండి వీళ్ళు ఎవరన్నా వయసు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరు చెప్పరు కరెక్ట్గా, మనం చెబుతాంలే మన ఇద్దరం. ఒక అబ్బాయి ఉన్నాడు, పురుషుడే, ఆ పేరెంట్లో లేదో ఉంటుంది, ఒక డబ్బా 2 రోజులే వాడతాడు, సగం ఒత్తేస్తాడు చేతి మీద, రుద్ది ముఖమంతా రుద్ది అటాను ఎట్లని డ్రామా వేసేవాళ్ళు కానీ వేసుకొని వస్తారు, చూసారు, అలా బయటకు వస్తారు. నువ్వు అనుకుంటున్నావు నా వయసు ఏం లే, ఇప్పుడు కాదు లేదండి అని. ఈ మెట్లు దిగండి, 4 సార్లు దిగి ఎక్కండి, ఉన్నారా? మరి ఎందుకు నువ్వు అంత యవనస్తుడు అయితే పొద్దున్న దిగితే సాయంత్రం దాకా మెట్లు ఎక్కరు ఎందుకు? అంటే నీ వయసు నీకు తెలుసు, నీ శక్తి నీకు తెలుసు. చాలామంది వయసు దాచుకుంటున్నారు. అందుకని ఆ మధ్య ఒక పాట వచ్చింది, ఒక పాట ఎవరికి చెప్పకండి మళ్ళీ. మేషము మెరిసెను, గడ్డం మెరిసెను, అసలు మొత్తం మెరిసెను, అయినా మనిషి మారలేదు, లోపలి ఆవజావలేదు. వీళ్ళకి ఎంత వయసు అయినా సరే ఎవరన్నాడు పోతుంటే ఈయన చూస్తారు, ఈ చివరి నుంచి ఆ చివరికి పోయిందాకా ఇంతే చూస్తుంటారు. మనిషి తనకున్నటువంటి యావ పోవట్లా. కనులకు భూతాద్దాలే వచ్చెను, చెవులకు వినికిడి మిషనే వచ్చెను. నా వాయిస్ పోయింది 2 రోజుల నుంచి, ఉదయం సాయంత్రం మధ్య 3 ప్రోగ్రామ్స్. ఈరోజు కూడా మధ్యాహ్నం సిఎస్ఐ చర్చిలో వాక్యం చెప్పొచ్చాను. ఉపవాస ప్రార్థన, వాయిస్ ఉంటలా. కన్నులకు భూతాద్దాలే చేరెను. చిన్న పిల్లలు కూడా, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఎట్టు అనుకుంటూ పోతున్నారు, అందరికీ మస్కే. చెవులకు వినికిడి మిషనే చేరెను. ఇప్పుడంటే ఏంటి అయ్యి ఇప్పుడు వచ్చినాయి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. నేను ఒకరోజు మా చర్చి దగ్గర నుంచి రోడ్డు ఎక్కి వెళ్తూ ఉంటే అటు నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం లేండి, అప్పటికి ఇయర్ ఫోన్స్ ఎక్కువ రాలా, తక్కువే. అటు నుంచి వస్తుంది. నేను దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయి ఎరుగు తీస్తా ఏమనుకున్నా, ముఖం పగిలిపోద్ది నీకు అంటుంది, ముఖం పగిలిపోద్ది నీకు అంటుంది. నేను అనుకున్నా అసలే నేను ఈ చర్చి కాడ నుంచి బయటకు వస్తే అందరు నన్ను పరిశీలిస్తారు, ఈ అమ్మాయి అందరూ ముఖం పగలబడుతుందా, ఎవరైనా చూశారని నన్ను పరిశీలించారని అందరూ చూస్తే అమ్మాయి నన్ను కాదు, నన్ను దాటి అనుకుంటూ పోతా ఉంది. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అందులో మాట్లాడుతుంది ఎవరితోనో, వాళ్ళ ఫ్రెండ్తో అంటలే. ముఖం పగలకొడతా, రాత్రి రమ్మంటూ పొద్దున్న రమ్మ. అలాగా చిన్న పిల్లలకు కూడా ఇయర్ ఫోన్, ఈ చెవి మిషన్లు వచ్చేసినాయి.
కనులకు భూతద్దాలే చేరెను, చెవులకు వినికిడి మిషనే చేరెను. నేను అయినా పళ్ళుని అందరికీ ఎదురు పళ్ళేనా కట్టించినాయా? గుప్పుడు బఠానీలు తినగలరా? ఆ మటన్ షాప్ కాడికి వచ్చి ఒక అతను యవ్వనొస్తాడు, మెత్తడి మాంసం వేయండి, మెత్తడిది వేయండి అన్నారు. ఎందుకు అంటే ఎముకలు నవ్వలేము పాస్టర్ గారు అన్నాడు. లేవు, మధ్య మధ్యలో అన్నీ లూట్లే లేవు, పళ్ళు ఊడిపోయినాయి. కానీ యవనస్తులాగా ఫీల్ అవుతున్నారు. కళ్ళకి మసకొచ్చింది, చెవులకి వినిగిడి మిషన్లు వచ్చినాయి. అడుగులు వేయగా తడబడజాగెను, చేతికి కర్రే ఊతగవచ్చెను. ఒక ఆయనకి ఇలాగ బాగోకపోతే, మా పేటలో ఆనంకి బాగోకపోతే కర్ర పట్టుకొని నడువమ్మ అన్నారు. కర్ర పట్టుకోవడానికి ఏమో సిగ్గయ్యి కర్ర లేకుండా నడుస్తా ధనామని పడిపోయింది. వయసు పెరిగిపోయింది, కన్నికి తెలియట్లా. మాడున ఉన్న వెంట్రుకొలూడెను, మతి మరుపేమో మరి మరి పెరిగెను. పాస్టర్ గారు నిరీక్షణ గారు, మా రాలేదేంటి రాత్రి అక్కడ ప్రార్థన? అయ్యా మర్చిపోయా పాస్టర్ గారు, అప్పుడే మతి మరిపోవచ్చిందా? మాడున ఉన్న ఎంట్రికలూడెను, మతి మరుపేమో మరి మరి పెరిగెను. కమో దేహము ముడతలు పడాను. ఆ ముడతలు పడ్డ శరీరాన్ని ఏం చేస్తాం? పౌడర్ బాగా అటుకొట్టి ఇటుకొట్టి బాగా చేసుకొని వస్తాం కదా. ముఖము దేహము ముడతలు పడాను. మతి మరిపోయాము, ముఖము దేహము ముడతలు పడాను, శరీరం అంతా లూజ్ అయిపోయింది అని మామూలు టైంలో గుర్తొస్తే ఎక్కడికి వచ్చినప్పుడు రావు. బీపీ షుగరు బోర్డరు దాటెను, అలసిన హార్టు ఫస్ట్ బెల్లు కొట్టెను. అయినా మనిషి మారలేదు, లోపలి యావజావలేదు. అంత అయిపోయినా కానీ నా వయసు ఎంత అండి, చిన్న వయసు అని చెప్పుకుంటున్నావు నువ్వు. రాత్రి ఏమి సంభవిస్తుందో నీకు తెలుసా? నువ్వు ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి కృంటితనంలో ఉండి, ఆధ్యాత్మికమైనటువంటి లోపములు కలిగి ఉండి ప్రభు దగ్గరికి రావా? నీవు భోషేతు దావీదు దగ్గరికి వచ్చినట్లుగా, రాజైన దావీదు క్షమించినట్లుగా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన నిన్ను క్షమించే దేవుడు, క్షమాపణ కలిగినటువంటి వాడు. మనము పాపి అని ఒప్పుకుంటే, మన బలహీనతలు ఒప్పుకుంటే అప్పుడు ఆయన క్షమించే దేవుడు. ఎవరు కాళ్ళు కడుగుతారు చెప్పండి? మిమ్మల్ని తెచ్చే వాళ్ళ కాళ్ళు కడుగుతారా? మీకు పగగా ఉన్న వాళ్ళ కాళ్ళు కడుగుతారా? వెళ్ళేటప్పుడే మందిరంలోకి మన ఇద్దరమే, నువ్వు నా కాళ్ళు కడుగు, నేను నీ కాళ్ళు కడుగుతా. వీళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. అరే బ్రో, నువ్వు నా కాళ్ళు కడుగు బ్రో, నేను నీ కాళ్ళు కడుగుతా. ఈ బ్రోలను ఈ సిస్టర్లే, అంటే వీళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళే. నీతో పక్కగా ఉన్న వాళ్ళ కాళ్ళు కడగలవా? యేసు ప్రభు ఎవరి కాళ్ళు కడిగాడు? ఇస్కరియోతు యోధా పాదములు కడిగాడు. నువ్వు నన్ను అప్పగించనై ఉన్నావు రా, అయినా సరే నేను క్షమిస్తున్నా, నీ పాదాలు కడుగుతానన్నాడు. శత్రువును ప్రేమించగలిగినటువంటి మనస్సు క్రైస్తవులుగా మనము కలిగి ఉన్నాం. అందుకే మనల్ని ఆటలాడిస్తున్నారు అందరూ. అయినా పర్వాలేదు, క్షమించగలిగినటువంటి దేవుడు మన ఎదుట ఉన్నాడు. భవిష్యత్తువలే మనం ఉన్నాం, అవమానించబడ్డాం. అనేక మంది మనల్ని నిందించారు, నిందల పాలు చేశారు. మనల్ని చూసి నమ్మినటువంటి వారు ఉన్నారు, మనల్ని చూసి హేళన చేసిన వారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను చూసి పెదవి విరిచిన వారి ఎదుట నీ తల ఎత్తుకునేటట్లు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. సహోదరుడికి అనారోగ్యం, భార్యకి అనారోగ్యం, పిల్లలకి అనారోగ్యం, లేకపోతే అంతే ఉంటుంది. లేకపోతే మంచోడు అనుకున్నావా, అంతే ఉండాలి, అంతే ఉంటుంది అనుకొని ఎంతమంది అనుకున్నారో నాకు తెలియదులేండి. నేను వరకు చెప్తాను జనరల్గా. ఎవరికైనా బాగోకపోతే జాలి చూపించుతామా? వారి మీద ఏమైనా కనికరం చూపిస్తామా? ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే వారిని బ్రదర్ మీ కొరకు మేము ప్రార్థన ఉట్టిది అంతా చేయరు. అంతే జరగాలి వీళ్ళకి, అంతే ఉండాలి. లేకపోతే మమ్మల్ని అంటారా, మాకు అనుకుంటూ ఉంటారు. క్షమించే గుణము, యేసు ప్రభువులోని క్షమించే గుణం మనలోనికి రావాలి. రాజైన దావీదు గారు అంటున్నాడు భోషేతుతో, భోషేత్, ఇప్పటి వరకు నువ్వు అవమానించబడ్డావు,
ఇప్పటి వరకు నీవు నిందలు అనుభవించావు, ఇప్పటి వరకు నీవు మురికిగా ఉన్నావు, ఇప్పటి వరకు నీకు పరిశుభ్రత లేదు, రాజభోజనం లేదు, రాజవస్త్రం లేదు, రాజ ఇంటిలో లేవు, నిర్జీవమైనటువంటి స్థలములో ఉన్నావు, కాల్చబడిన స్థలములో ఉన్నావు, ఎండిపోయిన సౌడు నేలలో ఉన్నావు. ఇప్పుడు జీవము కలిగినటువంటి స్థలంలోనికి వచ్చావు, రాజ ఇంటిలోనికి వచ్చావు. నీకు ఇప్పుడు పరిశుభ్రత నేర్పిస్తాం, స్నానం చేయించారు, రాజవస్త్రాలు వేపించారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, అభయాన్ని ఇస్తూ నువ్వు భయపడవద్దు, ప్రతిదినము నీవు నాతో కలిసి భోజనపు బల్ల దగ్గర నాతో కలిసి భోజనం చేస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు తన స్వరక్తమును ఆయన శరీరమును మన కొరకు ఇచ్చాడు. అనుదినము మనము దేవుని అనుభవాల్లో, ఆత్మీయ సంగతుల్లో అనుభవం కలిగి జీవించాలి. ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందాలి. ఆయన భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి. భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలంటే మన ఇంట్లో మన పిల్లలని కాదు, ఒకటే అర్థం కాదు. దేవుని యొక్క రక్త మాంసాలు ఇచ్చేటప్పుడు ఆ భోజనపు బల్ల చుట్టూ అందరు విశ్వాసులు వారు ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల వలె ఉండాలి. భోషేతుతో అంటున్నాడు, ఇప్పుడు నీవు అవమానించబడిన వాడు కాదు, నీకు పేరు మారుస్తున్నా మెఫీబోషేతు అని పేరు పెట్టాడు. మెఫీబోషేతు అంటే అవమానము నుండి విడిపించబడిన వాడు, అవమానము నుండి విడిపించబడ్డాడు, నిందల నుండి విడిపించబడ్డాడు. అతడు సిగ్గుపడే స్థితిలో నుండి ఆయన విడిపించాడు. కన్నీటిని ఆయన తుడిచివేసి ఆనందమునిచ్చాడు. సంతోషముగా రాజగృహములో రాజవస్త్రములు ధరించి రాజుగారి భోజనపు బల్ల దగ్గర అనుదినము ఆయన భోజనం చేసే పరిస్థితులు దావీదు గారు ఆయన కల్పించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా మనలను లేపాడు. నీవు ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నావు, ప్రభుని ఎరుగని స్థితిలో ఉన్నావు, నీవు చచ్చిన స్థితిలో, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను లేవనెత్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ రాత్రికాల సమయంలో భోషేతు వలె అవమానించబడిన ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు ఎండిన స్థలములో ఉన్నావు, ఇప్పటి వరకు నిర్జీవమైనటువంటి స్థలములో ఉన్నావు. నీ స్థితిని చూసినటువంటి దేవుడు ఇప్పుడు ప్రస్తుతం నీ స్థితి కొంచెముగా ఉండవచ్చు, దానిని అభివృద్ధి చేసి ఆత్మీయంగా పెంచగలిగిన దేవుని దగ్గరికి రా. ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించు, నా పరిస్థితులు మార్చగలిగిన దేవుడివి నీవు. నేను నామకార్థపు జీవితంలో జీవించా, ఆచారములలో బ్రతికానయ్యా, నా పరిస్థితులను సరిచేయండి నాయన. మోగవైన చెవిటి దెయ్యమా అని నీవు అతనిలో నుండి దెయ్యమును విడిపించావు. అతను మాట్లాడాడు, విన్నాడు. ఆ రీతిగా నాకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లోపముల నుండి విడిపించయ్యా, నన్ను క్షమించు అని ఆయన యొద్దకు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రమ్మనొచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనొచున్నాడు, రమ్మనొచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనొచున్నాడు. ఎటువంటి శ్రమలైనాను ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలైనాను ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేనింపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేనింపు పొందేదవు. రమ్మనొచున్నాడు నిన్ను ప్రభు యేసు,
వాంఛతో తాన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తాన కరము చాపి రమ్మనుచున్నాడు. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో ప్రియేసయ్య ఆలుపుడునైనా నన్ను మీ పక్షాన నిలబెట్టుకొని విషయాలు మాట్లాడారు. కాలాతీతమైన ప్రజలు అనేక మంది ఆసక్తిగా నీ మాటలు వినడానికి కూర్చున్నారు నాయన. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. భవిష్యత్తు వలె అవమానించబడ్డారయ్యా. ఎన్నో నిందలు అనుభవించారు, ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవించారు. వారి కుటుంబాల్లో కన్నీరే వారి కలతలే నాయన. వాటన్నిటి నుండి విడిపించినందుకు వందనాలు. దావీదు రాజు తన సింహాసనం ఎదుటికి తీసుకొని వచ్చి ధైర్యపరిచినట్లుగా మీ రక్తము చేత కడిగి మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా మార్చి అయ్యా భోజనపు బల్ల దగ్గరికి చేర్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన వారి హృదయంలో వాక్యమును స్థిరపరచండి. ఆయా ప్రాంతంలో అనేక మంది అయా మేము కూడా ఎంతో దూరం నుండి వచ్చాం. వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనండుగా గృహములు చేరు పర్యంతరము మీ కృప మీ కాపుదల మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా దుర్గారావు బ్రదర్ కుటుంబాన్ని, తన భార్యా బిడ్డల్ని, బంధుమిత్రుల్ని, నాయనా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా మీరు కనికరించి మీ కృపలో బలపరచమని ఈ సమయమునైనా అయా ఇదిగో నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యగారు వాళ్ళిద్దరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి జిల్లా ప్రభుదాస్ గారు కూడా ఉన్నారు. వారు కూడా సాక్ష్యం చెప్పవలసి ఉన్నది. వారిని ప్రత్యేక రీతిగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. సహోదరి సహోదరులకు ప్రభు పక్షాన్ని మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయము 8:30 అయింది. ఈ సమయానికి నా లెక్క ప్రకారం అయితే ఫస్ట్ మెసేజ్ అయిపోవాలి. రెండో మెసేజ్లో ఉండాల్సిన పరిస్థితి. సరే, కొంచెం ఆలస్యమైనా సరే నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు మా పట్ల చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి ఒక చిన్న కృతజ్ఞత కూడికి పెడుతున్నానని చెప్పాను. నా పెద్ద కుమారుడు గురించి చెప్పాలంటే, అన్నయ్య కుమార్తె వివాహమైన సందర్భంలో, ఆ సంతోషంలో ఉన్న సందర్భంలో మే నెల 22 పెళ్ళయింది. వాళ్ళు కాజీపేటలో చిన్న ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము. నైట్ పూట అయింది. వచ్చాము. మామూలుగా ఇంట్లోనే మా పనుల మీద చేసుకుంటూ ఉన్నాం. మే నెల 27వ తారీఖు నాడు నేను అప్పుడు విజయవాడలోనే డ్యూటీ చేస్తున్న సందర్భాల్లో నాకు మధ్యాహ్నం 1:10 ఒక ఫోన్ వచ్చింది. నాన్న, అశోక్ అన్న వాంతులు చేసుకొని పడిపోయారు అని చెప్పారు. నేను అక్కడి నుంచి రావడానికి కూడా టైం సరిపోదు, ఏం చేసే పరిస్థితిలో లేను, ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి. ఏం జరిగింది మానస అంటే, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాము, 2 ఇంజక్షన్లు చేశారు, సింగారు పంపించేశారు నాన్న అన్నారు. ఫోన్ వెళ్ళామా అనుకొని వచ్చేసారు. సాయంత్రం వచ్చేపటికల్లా పిల్లోడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడని నేను చూస్తే నాకు చెప్పడానికి కూడా వాళ్ళు సంకోచిస్తున్నారు. పొద్దున్న దాకా ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాడు తండ్రి. ఇలాంటి సందర్భాల్లో చెప్పడం వల్ల ఇబ్బంది పడతాడని, నేను నా మీద ఇబ్బంది పడతాడన్న ఆలోచనతో పిల్లోడు చాలా మదన పడుతున్నాడు. అది జరిగిన సందర్భాల్లో మళ్ళీ 2వ రోజు మళ్ళీ ఫోన్ చేశారు. నాన్న మళ్ళీ బాగలేదు నాన్న అన్నారు. ఏం చేస్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పండి. మళ్ళీ ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అట్లా 2-3 హాస్పిటల్ తిప్పిన సందర్భాల్లో ఎవరో ఒక డాక్టర్ చెప్పారంట, ఈ అబ్బాయికి ఇమీడియట్గా స్కానింగ్ తీపించమని చెప్పారంట. ఆ స్కానింగ్ తీపించిన సందర్భాలలో కిడ్నీలో ఒక 8 అంగుళాలు అంటే 8 ఇంచెస్ ఒక స్టోన్ వచ్చిందని చెప్పారు.
ఆ స్టోన్ రావడం అనేప్పటికల్లా కొంచెం కంగారు పడిపోయా, ఏదేమైనా సరే కుమారుడు కదా అని. సరే అని చెప్పని ఇప్పుడు ఏం చేయాలంటే ఆపరేషన్ చేయించాలి. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి కిడ్నీ గురించి అని మా కాజీపేటలో ఉన్న మా కుమార్తెకి వాణికి ఫోన్ చేస్తే, పెళ్ళైన కొత్తలో ఏ అల్లుడు కూడా ఏ భార్యని ఎవరు పంపిస్తారు. సాగర్ ఏం చేశాడంటే, నువ్వు అర్జెంటుకి వెళ్ళిపోమని చెప్పాను. ఒక్కదాన్నే వాళ్ళ పసు బట్టల మీదే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని వాళ్ళు చూశారు కాబట్టి, నువ్వు వెళ్ళిపో, మీ అన్నయ్యకి బాగాలేదన్నా కాబట్టి పంపించారు. వాణి అయితే డైరెక్ట్గా స్టేషన్లో దిగేసి హాస్పిటల్కి వచ్చి అక్కడ డాక్టర్తో మాట్లాడుతుంటే స్టోన్ అనేది వస్తువు మధ్యలో యూరిన్ మధ్యలో ఆగిపోయిందని చెప్పారు. హాస్పిటల్లో ఉంచాలంటే ఒక రోజుకు వచ్చి 3,000 రూపాయలు 5,000 రూపాయలు అంటున్నారు రూమ్ రెంటు. ఆపరేషన్ చేయాలంటే 70,000 అంటున్నారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, నాకు ఈహెచ్ఎస్ కార్డు ఉందంటే, ఏ వైద్యమైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇప్పుడున్న ప్రజెంట్ ఏం జరుగుతుందంటే, మనం మేమైతే ఒక వైద్యం కొరకు వెళ్తామో ఆ వైద్యం ఈహెచ్ఎస్ లేదంటున్నారు. ఏ వైద్యం కొరకైతే వెళ్తున్నామో ఆ వైద్యం ఇక్కడ లేదండి, ఈహెచ్ఎస్లో లేదంటున్నారు. అంటే నాకు అర్థమైన నీతి ఏంటంటే, తలనొప్పి, జ్వరానికి, కాళ్ళు నొప్పులకి, చేతుల నొప్పులకి వెళ్తే పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా 70,000 80,000 80,000 అంటున్నారు. సరే నేనేం చేశానంటే, సరే ఏదో చెప్పిద్దామన్న ఆలోచనతో ఉన్నాను. 2-3 హాస్పిటల్ తిరిగిన తర్వాత అలా నైటు అక్కడికి వెళ్ళటం, అక్కడ రూమ్ రెంట్లో ఉండటానికి ఇబ్బందికరం ఉండి మళ్ళీ నైట్ ఇక్కడికి వచ్చేయటం. ఇంత అన్నం తింటున్నాడు, మొత్తం వామిటింగ్ చేసుకుంటున్నాడు. పిల్లోడు ఇలా అయిపోతున్నాడు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎవరికి చెప్పలేని పరిస్థితి, ఎవరికి ఏమి చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్న సందర్భం. అప్పటికి అలా ఈ న్యూస్ బయటికి వెళ్ళిపోతే ఒక సహోదరుడు అన్నాడంట కదా, ఇందాల వీరప్రసాద్ అని చెప్పినట్టుగా, మరి మీ కుటుంబం క్రైస్తవ కుటుంబం కదా, మరి మీ నాన్నగారు వాక్యం చెప్తాడు కదా, మరి మీ పెద్ద అబ్బాయికి ఇలా రావటం అని చెప్పని ఒక సహోదరుడు అన్నాడంట. అది అన్నోట నాకు తెలిసింది. నాకంటే ముందుగా ప్రసాద్ చెప్పాడు, యోబు గారు, ఆయనతో నేను పోల్చుకుంటే నేను అంత మాత్రమే కాదు, యోబు గారితో పోల్చుకునేంత పరిస్థితి కూడా లేని సందర్భాలు. యోబు గారికే వచ్చిన శ్రమలు నాకు రావటం ఏంటి? నేను మనిషినే కదా, మనుషులు మనం దేవుళ్ళం కాదు, మనం సృష్టికి సంబంధించిన విషయాలు కాదు. ఈ సందర్భాల్లో ఉంటుంటే నేనేం చేశానంటే, పిల్లడికి ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించాలి, ఎంతైనా పర్లేదని చెప్పని చెక్కు తీసుకొని వెళ్ళి 1,00,000 రూపాయలు డబ్బులు డ్రా చేసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ నన్ను పిలుస్తున్నాడు. నేను అన్నా, సార్ నాకు రేటుతో కాదు, నా పిల్లోడు నాకు ముఖ్యం, మీరు ఎలా చేస్తారో నాకు సంబంధం లేదు, నాకు ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, పిల్లోడు క్షేమంగా ఉండాలి అని చెప్పిన సందర్భాల్లో సరే చేస్తామని. ఆ డాక్టర్ కూడా కేకే హాస్పిటల్లో 2-3 హాస్పిటల్ తిరిగిన తర్వాత కేకే హాస్పిటల్ డాక్టర్ ఏం చేశాడంటే, మా వీక్నెస్ని బట్టి ఇంకా రేటు పెంచుతున్నాడు, చీటిపాటు పెంచుతున్నాడు పరిస్థితి. సరే ఏదేమైనా సరే వాణి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా అడ్డమైపోయింది. నేను కూడా చెప్పా, మీరు చేస్తే వైద్యం చేయండి, పిల్లల ప్రాణాలతో మాత్రానికి మీరు చెలగాటం ఆడొద్దు, అది పద్ధతి కాదని చెప్పామని నువ్వు చెప్పలేదు. నేను వెళ్తాను పద డాక్టర్ దగ్గరికి అన్నా. బాబాయ్ వద్దులే అంది. నేను వస్తాను పద, నీ తండ్రిని, నేను సంతకం పెట్టకుండా హాస్పిటల్లో ఎవరు చేస్తాడు ఆపరేషన్, నేను మాట్లాడతాను పద అంటే వాణి వెళ్ళి మాట్లాడి చక్కగా ఆపరేషన్ చేయించింది. ఈ ఆపరేషన్ అయ్యింది, చక్కగా పిల్లోడు కుదరపడుతున్నాడు, చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నాడు. ఇబ్బంది అయిన పరిస్థితులు ఉంటే ఇంకొక చిన్న సమస్య వచ్చింది మళ్ళీ ఆడికి. ఇంకో సమస్య వచ్చి ఏంటంటే, ఉండి ఈ పెదాలు పక్కకి వెళ్ళిపోవడం అనే పరిస్థితి వచ్చింది. పెదాలు పక్కకి వెళ్ళిపోవడం ఏంట్రా, ఏ వయసులో ఏంటి పరిస్థితి అనుకొని ఒక సందర్భం వచ్చి చక్కగా మన వీర్ల సంజయన్న కుమారులు ఉన్నారు, చక్కగా ఫిజియోథెరపీ చేశారు, పిల్లవాడిని చక్కగా నిలబెట్టారు. అందును బట్టి వారి కుటుంబానికి మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా జరుగుతున్న సందర్భాల్లో ఇక మే నెల అయిపోయింది, జూన్ నెల అయిపోయింది. జూన్ సగంలో ఈ నెక్స్ట్ పాత్ర మా సొలమి తీసుకుంది. ఆమె అన్నం తింటుంది, ఉండి మనిషి నీరసం అయిపోతుంది, అన్నం తింటుంది నీరసం అయిపోతుంది, అన్నం తిని నీరసం. ఏంటి అని చెప్పని 2-3 హాస్పిటల్ ఇక్కడ తిరిగింది. మరి హాస్పిటల్కి వెళ్ళింది 2 రోజులు ఉంది. మరి తల్లి పక్కన పిల్లలుగా మొత్తం వెళ్ళారు. ఇక్కడ నేను ఒక్కడినే వంట రాజ్యం. సరే నా వంట నేను చేసుకుంటూ నా యొక్క ప్రయత్నాలు చేసుకున్న సందర్భాల్లో
ఇది కోలుకొని నేను ముందుకెళ్ళేపటికల్లా జూన్ నెలలో ట్రాన్స్ఫర్లు వచ్చినాయి. నన్ను తీసుకెళ్ళి గన్నవరం ట్రాన్స్ఫర్ చేశారు. 13 నెలలు అక్కడ. జూన్ 13 నుంచి అలా సాగుతుంది. చక్కగా వెళ్తున్నాను, వస్తున్నాను, నా పనులను చేసుకుంటున్నా. సొలమే ఆమె అనారోగ్య సమస్యలతో ఉండి కూడా మరి చేసి పెడతా ఉంది. ఆగస్టు నెల 8వ తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం సెలవు వచ్చింది. ఆ రోజు శుక్రవారం, శనివారం సెకండ్ సాటర్డే, ఆదివారం 3 రోజులు సెలవు వచ్చింది అనుకొని నేను కూడా చక్కగా మంచి ఎక్కడికి వెళ్దాము, నందిగామ వెళ్దామా, గన్నవరం వెళ్దామా, ఇలా స్థానిక సెవంతుల చర్చిలో ఉందామా, ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్దాం. శుక్రవారం నాడు నైట్ విజయవాడలో ఉండి, శనివారం మాకు రాజీగాంధీ నగర్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది, 2వ శనివారం. అక్కడికి వెళ్ళి అది చూసుకొని తర్వాత రోజు ఆదివారం 2వ ఆరాధన చూసుకొని చక్కగా వద్దామన్న ప్లాన్లో నేనుంటే మా మిత్రుడు రాధాకృష్ణ గారు నా దగ్గరికి వచ్చారు శుక్రవారం పొద్దురుపూట. నేను టిఫిన్ చేసి ఇంట్లో ఉన్న సందర్భాల్లో వచ్చి అన్నా కొంచెం బయటికి వెళ్దాం రా అన్నాడు. ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిన బండి మీద బాగానే ఉంది. కొంచెం పని చూసుకున్నాము. మరి తిరిగి వచ్చే సందర్భాల్లో అన్న మా అబ్బాయికి ఒక లెటర్ రాసి పెట్టాలన్నా అన్నాడు. లెటర్ రాసి పెట్టాను. అరే సంతకం కూడా నువ్వే పెట్టరా అన్నాడు. సంతకం కూడా నేనే పెట్టి ఈ సంతకం పెడతానికి లెటర్ రాస్తానికి కింద స్టూడియో ఉంది, రవి స్టూడియో. ఆ రవి స్టూడియో మెట్లెక్కుదామని నేను మెట్లెక్కుతుంటే నాకేంటో కళ్ళు తిరుగుతున్నాయి. ఒకేసారి ఆందోళనగా ఉంది. ఏంటి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనుకొని కొంచెం తమాయించుకొని పక్కన కూర్చొని మళ్ళీ మెట్లు ఎక్కుదామని ప్రయత్నం చేస్తున్నా. మెట్లు ఎక్కలేకపోతున్నా. కళ్ళు బాగా తిరుగుతున్నాయి. ఏంటో అలా ఒక టైపులో వచ్చేసింది అంట. ఏంటని చెప్పని కూర్చుంటే 1:30, 1:20 అయింది. అలా కూర్చొని లెటర్ రాశాను. అంత అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నాకు మానస ఫోన్ చేసింది. నాన్న భోజనం ఉంటే ఇద్దరు అని అంటే, అమ్మా అశోక్ ఎక్కడున్నాను, నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే అశోక్ని ఒకసారి కిందకి రమ్మని నేను కింద ఉన్నాను అన్న. నా పక్కన ఉన్న కృష్ణ అన్న ఏమన్నాడంటే, ఏంటన్నా ఏం నీరసం అయిపోతున్నావు ఏంట్రా అన్నాడు. ఏమోనన్నా ఉండి కొంచెం నీరసం అయిపోతున్నారు, కళ్ళు తిరుగుతున్నాయి అనేప్పటికల్లా కృష్ణ అన్న ఏం చేశాడంటే అక్కడ ఉండి వెంటనే మన అన్వేష్కి చేశాడు ఫోను. వీర్ల బాండుకి ఫోన్ చేశాడు. వీర్ల బాండు ఏం చేశాడంటే నరేష్కి చేశాడు ఫోను. అప్పటికి మేము ముగ్గురయ్యాం. అశోక్ ఫ్రెండ్ వినయ్ వచ్చాడు. నలుగురు కలిసి బుల్లెట్ తీసుకొని అశోక్ వస్తా కారు తీసుకొచ్చాడు. ఈ సందర్భాల్లో మాకు పరిచయస్తుడు మిత్రుడు మన ప్రేజరపేటలో ఉంటారు, పల్లిపోగు ప్రసాద్ గారని. ఎవరు మధ్యలోనే ఎవరో కానీ ఫోన్ చేశారు. వెంటనే పల్లిపోగు ప్రసాద్ గారు కూడా అక్కడికి వచ్చాడు. మొత్తం కలిసి 2-3 హాస్పిటల్కి వెళ్దామంటే ఆ రోజు శుక్రవారం వచ్చింది, మధ్యాహ్నం అయిపోయింది. డాక్టర్లు ఎవరు ఉండరు, ఏ హాస్పిటల్కి వెళ్దామని చెప్పినప్పటికల్లా నన్ను కారులో కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకొని, ఇప్పుడు ప్రస్తుతానికి గురుగారిని నన్ను అన్వేష్ గురుగారు అంటాడు. గురుగారిని అర్జెంటుగా మనం జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పారు. జనరల్ హాస్పిటల్కి, విజయవాడ జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అలా ఓపీ రాపించాలంటే ఆధార్ కార్డు ఇచ్చాను, నా ఎంప్లాయీ కార్డు ఇచ్చాను, నా ఈహెచ్ఎస్ కార్డు అన్ని జేబులోనే ఉంటాయి. అవి ఇచ్చాను, రాసుకొచ్చారు. డాక్టర్ గారు మేము వెళ్ళేపటికల్లా మన ప్రసాద్ గారు ఓపీలో ఉన్న డాక్టర్తో మాట్లాడితే, ఎవరమ్మా మా బంధువు అంటే చక్కగా వాళ్ళు తీసుకెళ్ళి ఫస్ట్ నాకు ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసేపటికల్లా డాక్టర్ గారు వచ్చి ఈ ఎవరు పేషెంట్ అన్నాడు. ఇతను నన్నే చూపించారు. అతను అన్నాడు కదా డాక్టర్ గారు, వీడికి ఇద్దరికి ఉండాల్సిన బీపీ వీడికి ఒకటి ఉందన్నాడు. ఈడు అన్నాడు నన్ను. ఈడు అనేపటికల్లా నాకు బీపీలోనే కోపం వస్తుంది. ఏం చేసేది? బీపీ ఏంద్ర నాకు అసలు అర్థం కాని పరిస్థితుల్లో నేను ఎట్లా ఉంటే ఈడు గిడ అన్నాడు ఏంద్ర అనుకొని, సరే తమాయించుకొని తప్పదుగా, కాలు లేకుండా కలవడం కదా. కానీ హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత వాళ్ళు వెంటనే ఒక నరానికి ఒక ఇంజక్షన్ చేశారు. ఆ ఇంజక్షన్ కనుక చేయకపోతే పరిస్థితి వేరే రకంగా ఉండేది. నేను మీ సందర్భాల్లో మీ మధ్య నేను ఇలా ఉండడం కాదని నేను అనుకుంటున్నాను. సరే ఏదేమైనా సరే ఒక ఇంజక్షన్ చేశారు, అంతా కుదరపడింది. ఇంటికి వచ్చేయమన్నారు, ఇంటికి వెళ్ళిపోమన్నారు. సాయంత్రం నాతో పాటు 4 గంటల వరకు నా పక్కన ఉన్న మిత్రులు అన్న టీ తాగుదాము, టిఫిన్ చేద్దాము, మంచినీళ్ళు తాగుదామని ఎవ్వరు కూడా నేను ఎలా ఉన్నాను నాతో పాటు అలా ఉన్నారు. అంత టెన్షన్ పడిపోతున్నారు, ఏమైంది అని. ఈ సందర్భంలో సాగుతుంటే చక్కగా బయటకు వచ్చేసాము. 2వ రోజు 3వ రోజు అలా ఉన్నాం. 4వ రోజు ఇప్పుడు కొంచెం ఎక్కువ బీపీ ఉండటం వలన లోపల కొంచెం ఏమైనా స్ట్రోక్ లాగా వచ్చిందేమో, మీరు అర్జెంటుగా ఒక న్యూరో సర్జన్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పారు, సలహా చెప్పారు. ఆ న్యూరో సర్జన్కి వెళ్ళాలన్నా సరే మాకు ఎవరు చెప్తాడు సలహా? మళ్ళీ వాణియే. ఇక మా డాక్టర్ వాణి అయిపోయింది, పర్సనల్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ అయిపోయింది.
ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అంటే పెన్నమలేని సిద్ధార్థ కాలేజీలో మాకు ఒక డాక్టర్ ఉన్నారు, పరిచయస్తులు, మాకు స్టాఫ్ నర్స్ ఉన్నారని చెప్పని పెన్నమలేని సిద్ధార్థ పెద్దోటిపల్లి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకొని జరుగుతున్న సందర్భంలోనే చక్కగా మరి మా మేడం గారు సరళాదేవి గారు ఆ పేరు ఉంది, ఆమె చక్కగా వైద్యం చేశారు. ఇది జరుగుతున్న సందర్భాల్లో నా దగ్గరకు ఒక రోజు వీర్లప్రసాద్ అని వచ్చాడు. ఆయన పొద్దుపూట 10:30 దాకా అసలు లేకడు. 10:30కి లేచి ట్యాబ్లెట్లు వేసుకొని నిదానంగా వచ్చి వీర్లప్రసాదానికి ఎవరు చెప్పారు కానీ ఇదంతా ఏంటంటే ఒక సీక్రెట్గా పెట్టాం. మేమందరం కలిసి ప్రమాణాలు చేసుకున్నాం, అబ్బాయి ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నా పక్కన ఉన్న నరేష్ కానీ, మన అన్వేష్ కానీ, పల్లిపూకి ప్రసాద్ కానీ, మేము కానీ అందరం కలిసి ప్రమాణాలు చేసుకున్నాం, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ఈ విషయం ఎవరికి తెలియదని. అలా చేసి పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిపోయిన తర్వాత వీర్లప్రసాద్ అన్న పొద్దున్నే లేచి వచ్చి 9:30, 10ంటికి నేను టిఫిన్ చేసి ట్యాబ్లెట్లు వేసుకొని ఒక 10 రోజులు మెడికల్ లీవ్ పెట్టా. వచ్చి కూర్చున్నాడు, చక్కగా 2 మాటలు మాట్లాడతా నాతో మాట్లాడుతూ కళ్ళము నీళ్ళు పెట్టాడు. నాకు చాలా బాధ అనిపించింది. అసలు నా కొరకు ఒక పెద్ద ఆయన వచ్చి కళ్ళమ్మ నీళ్ళు పెట్టమంటే నాకు మహావేదన చెందింది. అంటే అప్పుడు నాకు అర్థమైన నీతి ఏంటంటే, నా మీద మా కుటుంబం మీద ఇందా చెప్పారు కదా ప్రసాద్ అన్న, వారికి ఉన్నటువంటి అభిమానానికి వారి కుటుంబానికి నా కుటుంబం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి కళ్ళమ్మ నీళ్ళు పెట్టి ప్రార్థన చేసి, తమ్ముడు ఏంటి ఇలా అయిపోయావంటారు, అసలు నువ్వే గట్టుకుంటావు అనుకుని నువ్వు ఇలా అయిపోయావంట. నేను చెప్పా, అన్నా నాకు ఏం కాదు, నాకైతే గుండె ధైర్యం ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, నాకు అసలు ఏదో ఆ టైంకి అలా వచ్చిందన్న సందర్భం అనుకున్నాను. సరే ఏదేమైనా సరే నా కొడుకు, మా పెద్ద కుమారుడు హాస్పిటల్లో ఉన్నా, మా మిస్సెస్ హాస్పిటల్లో ఉన్నా, నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా. మా కొరకు నిత్యము సంఘంలో ప్రార్థించిన సంఘ సేవకులు ఉన్నారు, సంఘ విశ్వాసులు ఉన్నారు, మరి నా కుటుంబ సభ్యులు ఉన్నారు, మా బంధుమిత్రులు ఉన్నారు, మరి గుంటూరులో నా కొరకు ప్రార్థన చేసినటువంటి సంఘ విశ్వాసులు అనేక మంది ఉన్నారు. అనేక మంది ప్రార్థన చేశారు. వారి ప్రార్థన, మా కుటుంబ ప్రార్థన, సంఘ సేవకుల ప్రార్థన ఇజిగన్న కూడా నిదానం తెలిసిందంట. నాకు ఒకరోజు ఫోన్ చేశాడు, అన్నా ఏంటి నీకు బాగలేదంట అన్నా అన్నారు. అన్నా కొంచెం ఏంటన్నా నీకు బాగపోవడం ఏంటన్నా, నాకు అర్థం కావట్లేదు అన్నారు. లేదన్నా కొంచెం ఏంటో నీరసం, కొంచెం ఇక్కడ తిరిగి పడిపోయానన్నా. పడిపోయావా? నువ్వు పడిపోవడం ఏంటన్నా, అసలు నువ్వు పడిపోవు కదా అని ఈ మాట సందర్భంలో అన్నగారు చెప్పారు. అన్నగారు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు గుంటూరులో పరిచయం చేస్తున్నటువంటి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి అన్నాడు కదా, ఈ మాట బాగానండి, అయ్యగారు ఏంటి బాగలేదంటగా అన్నారు. బాగలేదు బ్రదర్ అన్న. నువ్వు నీరసంగుండి పడిపోయానండి అంటే, అసలు నువ్వే జనాలు పడగొడతావు కాదు, నువ్వు పడిపోవడం ఏంటయ్యా అన్నాడు నన్ను ఒక బ్రదర్. అయితే ఆయన ఇక్కడే ఉన్నాడు. సరే ఏదేమైనా సరే మనం మనుషులం కాబట్టి మనుషులకు వస్తామంటే జ్వరాలు కానీ జబ్బులు కానీ శ్రమలో ఎన్ని వచ్చినా సరే, అందుకే నేను ఎంచుకున్నటువంటి మరి నా కుటుంబానికి కానీ నాకు కానీ నాకు యెహోవాయే కాపరి. నాకు కాపరి ఆయన కాపరి కాబట్టి మేము సజీవులుగా ఉన్నాము. దేవుడు 2025వ సంవత్సరం అంతా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మరి నా యొక్క బంధుమిత్రులను అందరినీ కాచి కాపాడి 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు కాను ఈ కృతజ్ఞత కూడిక అనేది డిసెంబర్ నెలలో జరగాల్సిన కార్యక్రమం. ఇది డిసెంబర్ నెల అయిపోయింది, జనవరి నెల అయిపోయింది. నాకు సేవకులు డేట్లే పట్ల. మరి నాకేమో మరి నేను బాకీ ఉన్నాను దేవుడికి, సంఘాలు నేను బాకీ పడ్డాను, నా బాకీ నేను తీర్చుకోవాలంటే బ్రదరు మీరు కొంచెం హెల్త్గా కొంచెం ప్రిపేర్ అవ్వండి, ఆర్థికంగా మరి పిల్లలు ఖర్చులు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయన్నారు. ఏది ఏమైనా సరే నేను ఒక ఒడంబిక చేసుకున్నా. దేవుడు నా పట్ల చేసిన మేలుల కొరకు, ఉపకారముల కొరకు ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కాబట్టి, ఆయన నా పట్ల చేసిన మేలులు నేను మరవకూడదు కాబట్టి కృతజ్ఞత కూడిక నేను అనుకున్న కంటే అత్యధికంగా అందరూ వచ్చారు. అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ, సమయమైనా మరి ఇబ్బంది అయినా నా మాట్లాడినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ మరి నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారమును మా రుణములు క్షమించము,
మమ శోధంలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు, ప్రత్యేకముగా కూటమి ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి సదా తోడైండును గాక. ఆమేన్. దయచేసి ప్రభుదాస్ గారు 2 నిమిషాలు మీతో మాట్లాడతారండి. ప్రభునందు ప్రియమైన సహోదరులకు మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు మా యొక్క